సీరియస్లీ నాకు హిందువుల కన్నా ముస్లిమ్స్ అన్నా క్రిస్టియన్స్ అన్నా చాలా రెస్పెక్ట్. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క ముస్లిం కూడా ఫ్రైడే రోజు నమాజ్ మిస్ అవ్వడం చూడలేదు. ఏ ఒక్క క్రిస్టియన్ కూడా సండే రోజు చర్చ్ మిస్ అవ్వడం చూడలేదు. మరి మీరు వారంలో ఏ ఒక్క రోజైనా టెంపుల్ కి వెళ్తున్నారా? ఏ ఒక్క ముస్లిం కూడా ఖురాన్ చదవకుండా ఉండడు. ఏ ఒక్క క్రిస్టియన్ కూడా బైబిల్ నాలెడ్జ్ లేకుండా ఉండడు. మరి మీకు మన గ్రంథాల గురించి ఎంత జ్ఞానం ఉంది? భగవద్గీత అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఎవరు తప్పిది? నీదా, మీ తాతలదా, లేదా మీ పేరెంట్స్దా? ఎవరిని బ్లేమ్ చేయాలి? ఐ నీడ్ ఆన్సర్స్. రేపు వచ్చే తరం జనరేషన్ కి ఇది మన ధర్మం అని చెప్పాలంటే నీకు తెలిసి ఉండాలి కదా. ఫస్ట్ నీకు ఇంతవరకు తెలుసు మన ధర్మం గురించి. పుట్టుకతో నేను హిందువుని అని చెప్తే సరిపోదు. నీ ధర్మం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. మన సాంప్రదాయాలు ఏంటో తెలుసుకో, మన రూట్స్ ఏంటో తెలుసుకో. అప్పుడు చెప్పు నువ్వు హిందువు అని. సనాతన ధర్మం గురించి ఒక్కడి కూడా బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు.